రైతులకు నమస్కారం. నేను మీ మునియా నాయక్. ఈరోజు భాగంగా 7వ తారీఖు మార్చి 2026 సమయం మనకు సుమారుగా 12 గంటలు కావస్తుంది. ఎండా శాతం లెక్క చేయకుండా నేనైతే ప్రతి రైతుని కలుస్తున్నా, ప్రతి రైతు యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటున్నా. ఈ సఫల్ భీష్మ 36 గత సంవత్సరం ప్రారంభించిన ఈ ప్రయాణం ఇంకా దీని ప్రయాణం సాగుతూనే ఉంది. ఇది 2026లో చాలా విధంగా విజృంభాన్ని సృష్టిస్తుంది. యాక్చువల్గా ఎక్కడ చూసినా కూడా దీని పోకడ ఆగలేదు. ఏ భూమిలోనైనా కూడా ఇది సూపర్గా పండుతుంది. ఎక్సలెంట్గా ఎక్కడ భూమిలో చూసినా కూడా అది హైలైట్గా కనబడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు యొక్క అభిప్రాయాలు అయితే నాకు అవసరం. ప్రతి ఒక్క రైతులు యొక్క కోరిక మేరకు నేను ప్రతి ఒక్క రైతుల్ని అడిగి తెలుసుకుంటున్నా, వాళ్ళ సలహాలు అయితే అడిగి తెలుసుకుంటున్నా. ఇక్కడైతే మనం అడవి మద్దులపల్లికి అయితే రావడం జరిగింది. అన్నగారి పేరైతే తెలుసుకుందాము. ఎన్ని ఎకరాలు తోట పెట్టారు, ఎన్ని ఎకరాలలో ఈ సఫల్ భీష్మ 36 అనేది ఎంత విస్తీర్ణంలో పెట్టడం జరిగింది అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రుద్ర హనుమంతరావు అండి. రుద్ర హనుమంతరావు గారు. ఓకే. కామపల్లి మండలం, ఖమ్మం జిల్లా, అడిమద్దులపల్లి గ్రామం. ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు తోట పెట్టుకున్నారు? 3 ఎకరాలు వేసామండి. 3 ఎకరాలు తోట వేసాము. ఓకే. అందుట్లో ఒక 30 గుంటల వరకు ఈ రకం పెట్టుకున్నాం. ఇది సఫల్ భీష్మ 36. సఫల్ భీష్మ 36. ఇది మేము ఫస్ట్సారి మాకు నాగిరెడ్డి కృష్ణారెడ్డి మా పక్కమటి రైతులు వాళ్ళ ద్వారా మేము షాప్కి పోయి తెచ్చాము. ఫస్ట్సారి కాబట్టి ఒక 8 ప్యాకెట్లే తెచ్చాము. ఓకే. ఒక 30 గుంటల వరకు పెట్టామండి. ఓకే. ఎలా ఉంది? 30 గుంటలు పెట్టాము. ఒక క్రాప్ కోసాము. ఒక క్రాప్ కోసారు. ఒక 5 క్వింటాలు అయింది. 5 క్వింటాలు అయిపోయింది. అది మంచిగానే ఉంది ఇది. ఓకే. ఎట్లా ఒకసారి చూద్దాము. మీరు ఒక 5 క్వింటాలు అయితే ఆల్రెడీ కోసుడు అయిపోయింది. ఇది ఆల్రెడీ 5 క్వింటాలు కోసిన తర్వాత కూడా ఈ విధంగా అయితే కాపు. ఇది ఒకటే చెట్టు కదా, ఇది ఒకటే చెట్టు. ఒక కొమ్మకే ఇన్ని కాయలు, మొత్తం అయితే పండు అయితే పండింది. ఇలా పచ్చికాయ కూడా చాలా ఉంది. పచ్చికాయ సగం ఉంది, ప్లస్ పండుకాయ సగం ఉంది. ఇది ఒకటే కొమ్మ. ఈ కొమ్మకు చూసినట్లయితే ఇదంతా కాపండి. ఇటు చూసినట్లయితే ఇదొక కొమ్మ. ఈ కొమ్మకే దాదాపుగా సుమారుగా ఎన్ని కాయలు ఉండొచ్చు? ఏమండి మనం లెక్క పెట్టలేము. సుమారుగా లెక్క పెట్టలేము. ఓకే. అందాజా చెప్పుకోవాల్సిన మాటే అది. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇక పట్టుకుంటే పిరికేడు. ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క కుచ్చులు కాస్తున్నాయి. దగ్గర గనుపులతో కాస్తుంది. మరీ దగ్గర అంటే చాలా దగ్గరకు ఉంది. ఓకే అండి. ఇట్లా చూసినట్లయితే మొత్తం గంతు అదేంది చింతకాయ కాసినట్టు కంటే ఇంకా దారుణంగా ఉన్నది. ఇంత మొత్తం గుత్తులే కదా. పట్టుకుంటే ఒకసారి పిరికెడ వస్తుంది. 4-5 కాయలు ఒకటే గుత్తులు కాస్తున్నారు. జంటకాయలు మొత్తం జంటకాయలే కాస్తుంది. ఓకే అండి. ఇప్పుడు ఇంకేమైనా వైరస్ నల్లికి ఏమైనా తట్టుకునే అవకాశాలు ఉందా? పర్వాలేదండి. సరే, మనం కూడా మంచి మందులు కొడుతున్నాం. వాటికి సపోర్టుగా ఇది కూడా మంచి తట్టుకుంది, పర్వాలేదు. నల్లి దోమను కూడా తట్టుకోబట్టే ఈ మార్చిలో కూడా ఈ స్థాయిలో ఉంది. మార్చిలో కూడా ఈ స్థాయిలో ఉంది. మార్చి అంటే దాదాపుగా ఎండాకాలం వచ్చినట్టే. ఇక ఈ 7వ తారీఖు అంటే ఇంకా 13 రోజులు అయితే నెల అయిపోయాయి. అంతేనా? ఇంకా 23 రోజులు అయితే ఈ నెల అయిపోతుంది. అంటే ఈ దాదాపుగా మొత్తం ఎండింగ్ వచ్చేసినాం. మొత్తం దీనికి ఇప్పుడు చూసినా నిగనిగలాడుతుంది. మొత్తం పచ్చికాయ ఉంది, పూతున్నది. ఓకే అండి. ఏం చెప్తున్నారు రైతులకి? ఈ వెరైటీ అయితే పర్వాలేదు. అందరూ చూసి ఒకసారి వేసుకొని చూడొచ్చు. మంచి యజమాన్య పద్ధతుల ద్వారా మంచిగా ఇది ఇంత మనం 35 ఇంచులు ఎడగ పెట్టినా గానీ మర్చిపోకుండా మంచిగానే దగ్గర కనుపు. కాపు కూడా దగ్గరగా ఉంది. మంచి క్వాలిటీ కాయ కూడా పర్లేదు. ఒకసారి రైతు వారిగా పెట్టుకోవచ్చు. ఓకే అండి. ఇది ఏ రకమైన భూమి? ఇది ఎర్రజెక్క నేలలు. ఓకే. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఎర్ర చెక్క నేలలో చూశాను, అదేవిధంగా గెర్స నేలలో చూశాను, అదేవిధంగా నల్లరేగడి భూమిలో చూశాము, అదేవిధంగా అన్ని రకాల భూమిలో చూసుకుంటూ వచ్చినాం. దాదాపుగా నేను చేసిన రైతులకు కలిసిన వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని రకాల భూములు అయితే చూపెడుతున్నా. ఏరియా పర్ఫార్మెన్స్ అయితే అయింది. ఇక్కడ ఖమ్మం జిల్లాకు వచ్చాము. ఖమ్మం నుంచి మళ్ళీ అటుపోతే సత్తెనపల్లి, పల్నాడు, అదేవిధంగా చూసినట్లయితే అన్ని తెలంగాణలో తిరుగుతున్నాము, ఆంధ్రలో తిరుగుతున్నాము. ఎక్కడ చూసినా ఈ సఫల్ భీష్మ 36 అన్ని రకాల కర్ణాటకలో కూడా వేశారు. అవా చెప్ప అనే దాన్ని కూడా వేశారు. అదే ఆయన చాలా విధాలుగా ఎక్కడ చూసినా కూడా దీనికి కాయ సైజు మారలేదు, దీనికి కనుపులు మారలేదు, దీనికి హైటు మారలేదు. అదేవిధంగా చాలా హ్యాపీ. మొత్తానికి అయితే బాగుందండి. పర్వాలేదండి, మంచిగానే ఉంది. పర్వాలేదు. తోటి రైతులు వేసుకోవచ్చు. ఓకే అండి. ఆయన మాటలో మనం అన్ని రకాలుగా తెలుసుకున్నాం. ఓకే. నమస్తే.